భీమిలి జోన్ 4వ వార్డు పల్లి కోర్మనపాలెంలో సర్వే నంబర్ 13లో ఉన్న గ్రామకంఠ భూమిని ఆక్రమించుకొని బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ముందు గ్రామస్తులు నినాదాలు చేస్తూ గ్రామకంఠం భూమిని కాపాడాలన్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ పూర్వం నుండి సర్వే నంబర్ 13లో ఉన్న గ్రామకంఠం భూమిలో స్థానికులు పూరిళ్లు నిర్మించుకొని జీవించేవారని తెలిపారు. కొంతమంది వ్యక్తులు బలవంతంగా స్థలంలో ఉంటున్న వాళ్ళను ఖాళీ చేయించారని ఆరోపించారు. ఈ స్థలంలో గుడితో పాటు చాలా మంది నివసించేవారని తెలిపారు. బహుళంతస్తుల నిర్మాణానికి ముందున్న గుడిని కూడా పక్కకు పెట్టారన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో వేలం వేసిన గ్రామకంఠం భూమిని మినహాయించి మిగతా భూమిని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇది పల్లి కుమ్మరపాలెం అండి, 13లో సర్వే నెంబర్. ఇది గ్రామకంఠం ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మా పూర్వీకుల నుంచి కూడా మొత్తం 2 ఎకరాల 33 సెంట్లు గ్రామకంఠ ల్యాండ్ అండి. ఇది అందులోను 70 సెంట్లు ఓన్లీ మేము ఇల్లు కట్టుకున్న స్థలాలే. మిగతాది బొండా నరసింహమూర్తి గారు 1320 గజాలు కోర్టులో ఆక్షన్లో పాడుకున్నారు. అది కూడా ఏంటంటే గతంలో కోర్టు మన బారికలు తెచ్చిచ్చేటప్పుడు ఈవిడికి వస్తే ఆ లెటర్ని తీసుకుని వెళ్ళి ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉండేటప్పుడు ఆయన లెటర్ని తీసుకుని వెళ్ళి ఆయన కోర్టులో పాడుకొని మిగతా ఇది యాక్చువల్గా 3000 గజాల్లో 1300 గజాలు ఆయన కోర్టులో పాడుకుని రిజిస్ట్రేషన్ చేసిందండి. రెవెన్యూ బ్యాలెన్స్ ఉన్న భూమి మాకు గ్రామకంఠకు ఉండాలి కదండి. ఇంచుమించు 500 నుంచి 600 గడప. ఇది ఒక్కరికి కూడా కళ్యాణ మండపం లేదండి. ఒక కథలు కానీ కార్యక్రమాలు చేసుకుంటే ఈ రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే పిల్లలు ఏదో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమైనా చేయాలని చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము కూడా ఏం అడుగుతున్నామంటే మా గ్రామస్తులందరూ మా గ్రామానికి ఏదో కళ్యాణ మండపాలు అది ఉంటే మా బాగుంటుందని చెప్పి ముందు నుంచి ఇదే మేము పోరాడుతున్నాం. కానీ వీళ్ళు అధికారులు మేనేజ్ చేసుకుని వాళ్ళు నచ్చినాక ఊర్లో 100 గజాల స్థలంలో 3 ఫ్లోర్లు కట్టాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదండి. వచ్చి వాళ్ళు అధికారులు వచ్చి అడ్డేస్తున్నారు. ఈయనకి వెళ్ళకంటే గ్రామకంఠంలోనూ 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ అలాగిస్తారండి. అది కూడా తెలియాలి కదండి. ఇప్పుడు గ్రామస్తులు దేనికండి గ్రామకంఠం మా పూర్వీకుల నుంచి మా చిన్నప్పటి నుంచి ఈ స్థలం ఉంది ఇక్కడ. మేము దానికోసం మేము పోరాడుతున్నాం కానీ మాకేదో మాకు వచ్చేయాలి మాకేం చేసేయాలని కాదండి. దాన్ని అధికారులు అందరూ దాన్ని సర్వే చేసి ఆడుకుంటే ఆడికిస్తారు, మాకుంటే మాకిస్తారు. గురుమూర్తి అండి మాది బ్యాంక్ పల్లి కుమ్మరపాలెం మాది. ఇది గ్రామకంఠం. ఇది వలంద భూములు మాది. ఇది మా అమ్మది. మొత్తం 10 మంది ఇది స్థలం. ఈ స్థలం ఎవరెమ్మరో తెలియదు మాకు. మా చిన్న పిల్లలమే బొండా నరసింహమూర్తి మాకు తెలియకుండా 80,000కి కోర్టులో పాడుకుంటే మా వదిలమ్మకి వచ్చి కాగితం వచ్చింది, నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే నోటీస్ ఏమి బొండవాడికి ఇచ్చింది, బొండా నరసింహమూర్తికి ఇచ్చింది. ఆ కాగితం మాకు ఇవ్వకుంటే 80,000 పాడుకుంటాం, 600కి అమ్మేసుకుంటారు. ఈ స్థలం అంతా మాదే. ఇది అమ్మవారి గుడి లోన్ ఉండదండి మాదే. అమ్మవారు ఎర్రం తల్లి లోన్ ఉంటే బయట పెట్టేశారు పెద్దోళ్ళు. మాకు తెలిసి చిన్న పిల్లలు మాకు తెలియదు. మేము 7 అన్నమ్మలు, 2 అబ్జర్లు, మొత్తం 9 మంది. మేము 9 మంది. ఈ భూమి చెప్పిందనండి. నేను కరెక్ట్గా చెప్తున్నా, బాగానే చెప్తున్నా. అదే 9 మంది అడిగానండి. ఇది గ్రామకంఠ భూ అంటే కళ్యాణ మండపం అండి, ఎర్రంతల్లి గుడికండి. మా అంతే, ఇంకేం కోరుకోలేదండి. అది దండ ఆయన నేనంటే కూలంటే నేను ఇక పని చేస్తున్నాను అన్నాడు శంకర్రావు. ఆ మాట అడిగి మా మాయే తెలకల శంకర్రావు తెలుసు. అయితే అడిగితే గుడి బయటను కట్టేశారండి. ఎంఆర్ఓ వచ్చాడు, కమిషనర్ వచ్చారు, అందరూ వస్తే హైదరాబాద్ కూడా ఖైదీలు వచ్చాయి. ఆ గుడి రోడ్డు మీద ఎవరు కట్టమంట. మరి రోడ్డు మీద కట్టితే అమ్మవారి గుడి నాకు ఏమంటే రేకుల షెడ్ అదేనండి ఇవ్వనండి. అందుకే డిమాండ్ చేద్దాం కళ్యాణ మండపం అమ్మవారి గుడి మాకు కావాలంతే. మా పేరు గొరకలక్ష్మి. గ్రామకంఠం తాతల ముత్తాది ఉన్నది. ఈ మధ్యలో గుడి తీసాడు ఎట్టేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీరు మాకు న్యాయం చెయ్యాలి. మా గ్రామకంఠం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయంగా చేయకపోతే మేము ఎక్కడ ఉంటే ధర్నా చేస్తాం. మేము దగ్గర చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి. చిన్నప్పటి నుంచి ఇదే పుట్టినూరు, ఇదే అత్తరూరు, 2 ఇక్కడ ఉన్నాం. మేము మధ్యలో వీళ్ళు ఇతనే వచ్చి ఇచ్చేసారండి. మేము శంకర్రావు